ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫైర్ 2లో హైదరాబాద్ జట్టు 36 పరుగుల తేడాతో బంపర్ విక్టరీని నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ హైదరాబాద్ పార్ట్ టైం స్పిన్నర్లు రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు. హైదరాబాద్ పార్ట్ టైం స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు, అభిషేక్ శర్మ 2 వికెట్లు పడగొట్టి రాజస్థాన్ పతనాన్ని శాసించారు. రాజస్థాన్ జట్టులోని మెయిన్ స్పిన్నర్లు అశ్విన్, చాహల్ 80 పరుగులు సమర్పించుకోవడమే కాకుండా ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఈ విషయం చాలా మంది విశ్లేషకులను సైతం మైండ్ బ్లాక్ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్కు ముందు తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ హైదరాబాద్ జట్టు క్వాలిఫైర్ 2లో ఓడిపోతుంది అని జోసిన్ చెప్పాడు. అంతేకాకుండా క్వాలిటీ స్పిన్నర్లు లేకపోవడం ఆ జట్టులో పెద్ద మైనస్ అని, చెన్నై లాంటి పిచ్చులో హైదరాబాద్ గెలవడం చాలా కష్టమని, అసాధ్యమని పేర్కొన్నాడు. రాజస్థాన్ స్పిన్నర్ల ముందు ఎస్ఆర్హెచ్ స్పిన్నర్లు సరిపోరని చెప్పుకొచ్చాడు. అంబటి రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలపై ఎస్ఆర్హెచ్ జట్టు అభిమానులు మ్యాచ్కు ముందే అభ్యంతరం తెలిపారు. అయితే క్వాలిఫైర్ 2 తర్వాత ఎస్ఆర్హెచ్ గెలిచాక అంబటి రాయుడిని హైదరాబాద్ అభిమానులు చెడుగుడు ఆడుకుంటున్నారు. నువ్వు చెన్నై జట్టుకు బానిసత్వం చేయడానికి తప్ప ఇక దేనికి పనికిరావని, కేవలం చెన్నై జట్టు కోసమే వ్యాఖ్యానం చేస్తున్నట్లు ఉంటుంది గాని ఒక న్యూట్రల్ వ్యాఖ్యాతగా చేసే అర్హత నీలో ఎంతమాత్రం కనిపించడం లేదని దుయ్యబడుతున్నారు. వ్యాఖ్యాత అనేవాడు సరైన విశ్లేషణ చేస్తూ ఏ జట్టుకి మరీ ఎక్కువ అనుకూలంగా ఉండకుండా చూసుకోవాలి కానీ అంబటి రాయుడు మాత్రం చెన్నై అపాయింటెడ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడని, అంతేకాకుండా మిగతా జట్లను మరీ తక్కువ చేసి మాట్లాడడం కూడా పద్ధతి కాదని క్రికెట్ అభిమానులు అంబటి రాయుడికి చురకలంటిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే క్వాలిఫైర్ 2లో ఎస్ఆర్హెచ్ జట్టు అంబటి రాయుడు గూబ గుయ్యమనిపించిందని ఎస్ఆర్హెచ్ అభిమానులు తమదైన శైలిలో సెటైర్లు విసురుతూ విరుచుకుపడుతున్నారు. మరి అంబటి రాయుడు ఇప్పటికైనా తన వ్యాఖ్యానం చేసే విధానాన్ని కొద్దిగా అయినా మార్చుకుంటాడేమో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.